పవన్ కళ్యాణ్ గారి భారీ విజయం వెనకాతల హ్యూమన్ బిహేవియర్ స్పెషలిస్ట్గా 3 కారణాలు ఉన్నాయని నేను భావిస్తున్నానండి. ఈ 3 కారణాలలో ఏ ఒక్క కారణం లేకపోయినా పవన్ కళ్యాణ్ గారి విజయం సాధించడం అవ్వదు. సో ఈ వీడియోలో ఆ 3 కారణాలు వివరిస్తాను. అందులో లాస్ట్ కారణం అనేది ది మోస్ట్ ఇంపార్టెంట్ కారణం అండి. సో స్టే టిల్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. నెంబర్ 1 కారణం లక్ష్యం ఉండాలి. ఎందులో అయినా సక్సెస్ కావాలంటే మనకి స్ట్రాంగ్ అంబిషన్ అనేది ఉండాలి. పవన్ కళ్యాణ్ గారి స్టోరీ చదివితే చిన్నప్పటి నుండి అతనికి పేదలకు హెల్ప్ చేయాలని స్ట్రాంగ్ కారణం ఉండేది. ఈవెన్ బిఫోర్ 10 years old అతను ఒక స్టోరీ చెప్పేవారు. అతను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఒక పేద పిల్లోడు ఎవరో చూస్తే అతను అడుక్కుంటున్నాడు. అతనికి బాధ కలిగింది. ఎందుకు అతను అలాగ ఉన్నారు, నేను ఇలాగ ఎంజాయ్ చేయగలుగుతున్నానని. అప్పటి నుండి హీ వెంట్ ఇన్ టు అ ఇంట్రోస్పెక్టివ్ స్టేట్. చాలా రిజర్వ్డ్ అయిపోయారు. అతని కుటుంబ సభ్యులు కూడా చెప్తుంటారు అతని రూమ్లో ఉంటారు, ఎక్కువగా ఎంజాయ్ చేయరు ఫ్యామిలీ ఈవెంట్స్ అయినప్పుడు. ఎందుకు అంటే అతనికి ఎప్పుడు బాధ ఉండేది, పేదలకి ఎలా హెల్ప్ చేయొచ్చు అనేది. ఆ బాధే ఒక కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని స్టార్ట్ చేసింది. ఆ తర్వాత అది అనుకున్న విజయాన్ని, అనుకున్న లక్ష్యాన్ని సాధించకపోయినప్పటికీ అతను పొలిటికల్ పార్టీ పెట్టారు. బట్ ఆ లక్ష్యం అనేది ఉండేది ఎప్పుడు కూడా. మనకు కూడా డిప్రెషన్ వస్తుంది ఎప్పుడైనా న్యూస్లు చూస్తుంటే ఏదో చేయాలి అని చెప్పేసి. బట్ ఆ కామన్ మ్యాన్ మనం ఏం చెయ్యం, కూర్చుంటాం, దాన్ని లక్ష్యం కన్వర్ట్ చేసుకోం. కానీ అతను ఆ డిప్రెషన్, సాడ్నెస్ అనేది ఒక లక్ష్యం కింద కన్వర్ట్ చేసుకొని పొలిటికల్ పార్టీ పెట్టి ప్రజలకి మేలుపడాలని స్ట్రాంగ్ అంబిషన్ వల్ల అతను ఈరోజు సక్సెస్ అవ్వగలిగారు. సో దట్ ఈస్ నెంబర్ 1 కారణం. సో లక్ష్యం అనేది లేకుండా విజయం సాధించడం ఇంపాసిబుల్. సో దట్స్ నెంబర్ 1. నెంబర్ 2 ఈజ్ విలువలు. చాలాసార్లు ఈ లక్ష్యం సాధించడంలోని మనం కాన్ఫ్లిక్టింగ్ డెసిజన్స్ చేయాల్సి వస్తుంది. ఎంత డబ్బులు పెట్టాలా, నేను సంపాదించిందంతా, సినిమాల్లో సంపాదించిందంతా తీసుకొని ఒక రాజకీయాల్లో పెట్టాలా, సింపుల్ థింగ్. అలాంటి ఛాలెంజింగ్ డెసిజన్స్ చేయాల్సి వస్తుంది. ఆర్ డిఫీట్ అయినప్పుడు ఇంకా కంటిన్యూ చేయాలా, అవసరమా మనకిన్ని కష్టాలు పడడం, ఇంతమందితో తిట్టించుకోవడం, ఇలాంటివన్నీ చాలా ఛాలెంజింగ్ కాన్ఫ్లిక్టింగ్ థాట్స్ వస్తుంటాయండి మనం ఆ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు. బట్ విలువలు అనేది ఇట్ విల్ గైడ్ అస్. స్ట్రాంగ్ విలువలు అంటే మనకి అలాంటి డిఫికల్ట్ మూమెంట్స్లో ఇట్ విల్ యాక్ట్ యాజ్ ఎ జీపీఎస్ టు గైడ్ అస్ ఇన్ ద రైట్ డైరెక్షన్. పవన్ కళ్యాణ్ గారి విషయంలో చూస్తే విలువ అనేది అతను ఎప్పటి నుండి చెప్తున్నారు, ప్రజలకి హెల్ప్ చేయాలి. అది సెంట్రల్ విలువ. వ్యతిరేక ఓటు చీలకూడదు, సెంట్రల్ విలువ. అలాంటి విలువల మీద రాజకీయం చేసామనుకోండి, డెసిజన్స్ అనేది చాలా ఈజీగా చేయొచ్చు. ఇట్ డజంట్ మ్యాటర్ నేను సీఎం అవుతానా లేదా అనేది కాదు. విలువలు అనేది ఎప్పుడు ఈగోతో సంబంధించి ఉండదు. నేను సీఎం అయిపోవాలి, నాకు ఎంత పవర్ ఉండాలి, ఎంత డబ్బులు ఉండాలి అనేది విలువలు కాదు, ఈగో మీద వచ్చేది. విలువలు అనేది ఎప్పుడు ఇట్ మేక్స్ అస్ సెంటర్డ్. సో వ్యతిరేక ఓటు చీలకూడదు. ఏం చేయాలి మనం? ఎన్డీఏ కూటమి స్థాపించాలి, ప్రజలకు హెల్ప్ చేయాలి. ఇట్ డజంట్ మ్యాటర్ నేను సీఎం అవుతానా లేదా అని కాదు. పక్కనోళ్ళని సీఎం చేద్దాం, యాజ్ లాంగ్ యాజ్ దే కెన్ హెల్ప్ పీపుల్. నేనే చేయక్కర్లేదు. విలువల మీద రాజ్యం. దానివల్ల చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినా మనస్ఫూర్తిగా సపోర్ట్ చేశారు. సో ఇట్ డజంట్ మ్యాటర్ అన్నమాట. సో అది విలువల మీద బేస్డ్ అయి ఉన్నది. ఆ విలువలు లేకపోతే మనం ఊగిసలాడుతుంటాం ఇలాంటి డిఫికల్ట్ డెసిషన్స్. ఆడెందుకు సీఎం అవుతాడు, నేను అవ్వకూడదా, మనకి డబ్బులు నేనెందుకు తక్కాలి, నాకింత పవర్ ఉంది, నాకింత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నది, అవన్నీ వచ్చేస్తాయి. విలువల మీద వస్తే అవన్నీ రావు. వి విల్ స్టే ఫోకస్డ్ ఆన్ అవర్ direction. It helps us stay focused on our direction. So that is the number 2 reason. Last one, the most important thing that makes
మేడ్ ద డిఫరెన్స్ ఇస్ ద స్కిల్ సెట్. విలువలు ఉండొచ్చు, మనకి గట్టి అంబిషన్ ఉండొచ్చు, బట్ స్కిల్స్ లేదనుకోండి మన అనుకున్న అంబిషన్ సాధించడం. పవన్ కళ్యాణ్ గారికి అతని పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్, ప్రజల ముందు మాట్లాడే మాటలు ఎంత ఇన్స్పిరేషన్గా ఉంటాయంటే జనాల్ని రెచ్చగొడతాయి. అలాంటి స్పీచ్లు ఇచ్చే నాయకుడు మన దేశంలోనే నేను ఇంతవరకు చూడలేదు. హీ కెన్ స్పీక్ టు పీపుల్ ఇన్ అ వే దట్ ఇట్ ఫైర్స్ దెమ్ అప్. అది అందరికీ చేయకపోవచ్చు, యూనో కొంతమంది అరుస్తున్నాడు అని కేటగరైజ్ చేయొచ్చు, అందరికీ చేయకపోవచ్చు, బట్ మెజారిటీ ఆఫ్ దెమ్ దే రెజనేట్ విత్ ఇట్. దే రెజనేట్ విత్ హిజ్ స్పీచెస్ అండ్ ఫుల్ ఆథెంటిక్ ఫోర్స్లో అతని స్టోరీ టెల్లింగ్ స్కిల్స్ కానీ, అతను యూస్ చేసే ఒక మెటాఫోర్స్, అనాలజీస్ కానీ వెరీ పవర్ఫుల్. ఇట్ ల్యాండ్స్ అండి పీపుల్ మనసుల్లో, ఎస్పెషల్గా వాళ్ళ ఫ్యాన్ బేస్కి దే డ్రీమ్ ఫర్ ఇట్, దే డై ఫర్ ఇట్, దే క్రై, దే డియర్లీ క్రేవ్ ఫర్ ఇట్. అలాంటి స్పీచ్లు ఇచ్చే స్తోమత ఉంది. అదొకటే కాదు, స్పీచ్లు ఇచ్చే స్తోమతే కాదు, అతనికి కరెక్ట్గా పాలిటిక్స్ ఆడాలి అంటే పార్ట్నర్షిప్స్ కూడా ఇంపార్టెంట్ అని తెలుసు. అతనికి టీడీపీ సపోర్ట్ కావాలని కూడా తెలుసు, ఎందుకంటే జనసేనకి అంత డబ్బులు లేవు. డబ్బులు పెట్టాలి అంటే టీడీపీ తోటి యూ హ్యావ్ టు మెయింటైన్ పార్ట్నర్షిప్స్, బికాజ్ రన్నింగ్ ఎ పార్టీ నీడ్స్ ఫండ్స్. అలాంటి సపోర్ట్ కావాలి. స్ట్రక్చర్, పార్టీ స్థాపించాలంటే స్ట్రక్చర్ కావాలి. సో ఆ స్ట్రక్చర్ అవన్నీ నేర్చుకుందాం, టీడీపీతో పెట్టి మనం నేర్చుకుందాం. మనకు తెలీదు అలాంటి పార్ట్నర్షిప్, ఆ స్కిల్ సెట్, మేనేజ్మెంట్ స్కిల్ సెట్, మేనేజింగ్ రిలేషన్షిప్స్ స్కిల్ సెట్, ఎవడు మనకి సపోర్ట్ చేస్తాడు, ఎవడు మన ఫ్రెండ్, ఎవడు మనకు కాదు, అలాంటివన్నీ స్ట్రాటజీ. ఆ స్ట్రాటజీస్ అన్ని థింక్ చేసే స్కిల్ సెట్, ఒక పబ్లిక్ స్పీకింగ్ స్కిల్ సెట్. ఈ స్కిల్ సెట్ అన్నీ కూడా ఒక నాయకుడికి వెరీ ఇంపార్టెంట్. ఇందులో ఏ ఒక్క స్కిల్ సెట్ తక్కువైనా సరే అంత దూరం ప్రయాణించలేం. సో మొత్తానికి ఈ 3 విలువలు అండి, ఈ మూడు కారణాల వల్ల ఇతనికి భారీ మెజారిటీతో ఒక చారిత్రాత్మక విజేత స్థాపించారు అని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకేవైనా విలువలు, ఇంకేవైనా క్వాలిటీస్ మీరు ఐడెంటిఫై చేస్తే, I would like to hear from you. What other qualities that have put in the success of Mr. Pawan Kalyan Garu? Thank you for watching.